హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఈ వీక్ చేసిన మేకింగ్స్ చూపిస్తానండి. ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ 4 లేయర్ చైన్, ఇది పింక్ కలర్ అండ్ వైట్ కలర్ సీజెడ్ బీడ్స్తో కస్టమైజ్ చేసామండి. టోటల్ 22 ఇంచెస్ లెంత్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చాము. సో మీరు అడ్జస్ట్మెంట్ కావాలి అంటే లెంత్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండి. మినిమం ఇంత లెంత్ వస్తుంది అండ్ మ్యాక్సిమం మీకు కావాల్సినట్టు కొంచెం లెంత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు డోరీతో. ఇదిగోండి ఇక్కడ వరకు. ఇంతకన్నా లెంత్ పెంచుకుంటే ఇవి ఇంకా కిందకు వచ్చేసి బ్యాక్ డోరీ కూడా కనిపించి బాగుండదు. సో మ్యాక్సిమం ఇంత లెంత్ వరకు అయితే బాగుంటుంది ఇది. అండ్ ఈ బీడ్స్ జ్యువెలరీ యాక్చువల్గా ఒక రిఫరెన్స్ పిక్ పంపించి అది కొంచెం డిఫరెంట్ ఉంది, సేమ్ ఇదే ప్యాటర్న్లో కావాలి అని అడిగారనమాట. ఇవి పింక్ అండ్ వైట్ సీజెడ్స్. పింక్ కలర్ ఇది స్పెషల్ కలర్ అండి, రెగ్యులర్ కలర్ కాదు. మీకు అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు ఈ పింక్ కలర్. షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి వైట్ కలర్ సీజెడ్స్. లాస్ట్ టైం సిమిలర్గా మనము పర్పుల్ కలర్ సీజెడ్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్తో చేసాము, సేమ్ ఇదే మోడల్లో. అది ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ బ్యూటిఫుల్ రాణిహారం విత్ సన్స్టోన్ బీడ్స్ అండి. నేను ఇంతకుముందు వేరే వాళ్ళకి కస్టమైజ్ చేసి వీడియో చేసి పెడితే ఆ వీడియో చూసి అప్రోచ్ అయ్యారు మేడం. అండ్ ఈ ఈ హారం చేయించుకున్న వాళ్ళు ఇంతకుముందు మన దగ్గర పర్పుల్ సీజెడ్స్తో ఒక చైన్ కూడా చేయించుకున్నారు, 2 లేయర్ చైన్. అండ్ ఇప్పుడు ఈ హారం చేయించుకున్నారు. యాక్చువల్గా ఇక్కడ మనకి హారము ఇది 10 to 11 ఇంచెస్ లెంత్ వస్తుందండి సన్స్టోన్ బీడ్స్ వరకు. బోత్ సైడ్స్ 10 to 11 ఇంచెస్ లెంత్ వస్తుంది. అండ్ ఇక్కడ పెండెంట్ వస్తుంది. ఓవరాల్గా అయితే లుక్ ఇట్లా ఉంటుంది. అండ్ మేడం అయితే ఒక్కటే చెప్పారు, మీరు మీకైతే ఎట్లా చేసుకుంటారో హుక్స్ కానీ ఏవైనా సరే నాకు సేమ్ అట్లనే చేయండి అనే చెప్పారు, కానీ అది కావాలి ఇది కావాలి అని ఏం అడగలేదు. సో బ్యాక్ ఏం చేసామంటే ఇట్లా పెద్ద బ్యాక్ చైన్ ఉంటుంది కదా, ఆ పెద్ద బ్యాక్ చైన్ని మొత్తం వేయకుండా ఇక్కడ కొంచెం కట్ చేసేసాము. ఇది మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి లెంత్ సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఉన్నా కానీ ముందుకి పడిపోతుంది అని చెప్పి అట్లా కట్ చేసి వేసాము. అండ్ లాకెట్ కూడా మనమే మేక్ చేసామండి సన్స్టోన్ బీడ్స్ పెట్టి. ఇవి 4mm బీడ్స్, ఇవి 2mm బీడ్స్ అండ్ చైన్లో ఉన్నవి 3mm బీడ్స్. ఇది పర్పుల్ సీజెడ్ బీడ్స్తో 2 లేయర్ చైన్ అండి. ఇంతకు ముందు కూడా మనం ఒకటి సేమ్ ఇదే ప్యాటర్న్లో డిజైన్ చేసాము. టోటల్ 3 లైన్స్ పర్పుల్ సీజెడ్ బీడ్స్ తీసుకుంటే మనకి 21 ఇంచెస్లో 2 లైన్స్ చైన్ వస్తుంది. అండ్ లాస్ట్ టైం వీడియో చూసి కస్టమర్ అప్రోచ్ అయ్యారు, సేమ్ అదే ప్యాటర్న్లో కావాలి అని చెప్పి. ఇవి టైర్ కట్ బీడ్స్ అండి. లుక్ అయితే ఇట్లా ఉంటుంది. బీడ్స్ మాత్రం సీజెడ్ బీడ్స్ షైనింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి. నైట్ పార్టీస్కి అయితే ఇంకా అసలు చాలా హైలైట్ అవుతాయి ఈ షైనింగ్. అండ్ ఒక చిన్న టిప్ అండి, ఇట్లా లాంగ్ లెంత్ చైన్స్ పెట్టుకున్నప్పుడు మనము లెంత్ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ వరకు అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి లెంత్, ఈ లెంత్ ఎక్స్ట్రా మనకి బ్యాక్ చైన్ ఉంటుంది. చిన్నపిల్లలకి పెట్టాలి ఇంకా లెంత్ అడ్జస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసి, ఇక్కడ హుక్ ఉంది కదా ఈ సైడ్ది కూడా ఇట్లా ఫోల్డ్ చేసేసి హుక్కు పెట్టేసేయండి రింగ్. ఈ రింగ్ హుక్కు పెట్టేస్తే ఇది చూడండి మీకు ఈ రెండు చాలా దగ్గరికి వచ్చేసినాయి. అంటే మీరు టోటల్ బ్యాక్ చైన్లో ఎంత ఉందో అదంతా అవాయిడ్ చేసేయచ్చు అనమాట. సో చిన్నపిల్లలకి పెట్టాలన్నా లేకపోతే మీరే ఇంకొంచెం షార్ట్గా పెట్టుకోవాలి అన్నా కానీ ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇవి చంపస్వరాలండి. మనం ఇందాక స్టార్టింగ్లో పింక్ సీజెడ్ బీడ్స్తో ఒక చైన్ చూపించాను కదా, సేమ్ ఆ చైన్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే చంపస్వరాలు కూడా ఆర్డర్ చేశారు 5 లేయర్స్.
ఈ వైట్ బీడ్స్ వచ్చేసి షుగర్ బీడ్స్ అండి. అండ్ మధ్యలో పింక్ బీడ్స్ వచ్చేసి చేతన్ రూబీస్. పెట్టుకుంటే మాత్రం లుక్ చాలా బాగుందండి. నేను పెట్టుకున్నది పిక్ ఒకటి యాడ్ చేస్తాను. ఇప్పుడు పెట్టుకోవడం చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి నేను పెట్టుకున్నది ఆల్రెడీ పిక్ ఒకటి ఉంది, అది యాడ్ చేస్తాను. అండ్ చెంపస్వరాలు, ఈ చెంపస్వరాలని జస్ట్ ఇట్లాగా చెంపస్వరాలు లానే కాకుండా మనకి బ్యాక్ జడబిళ్ళు ఉందనుకోండి, జడబిళ్ళకి ఇప్పుడు అటు ఇటు ఇట్లా చైన్స్ లాగా పెడుతున్నారు కదా, సెంటర్లో జడబిళ్ళ పెట్టి ఇటొక చైన్ అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది. లేదు అంటే సెంటర్లో జడబిళ్ళ పెట్టేసి ఈ హుక్ కనపడకుండా హెయిర్లో హైడ్ చేసేసి సైడ్ పిన్స్తో ఈ రింగ్స్ దగ్గర మనం సెక్యూర్ చేసుకొని జడబిళ్ళ కింద ఇట్లా చిన్న హ్యాంగింగ్ లాగా చాలా క్యూట్గా ఉంటుందండి. జడబిళ్ళ కింద ఇట్లా చిన్న హ్యాంగింగ్ లాగా పెట్టుకున్నా కానీ. సో ఈ చెంపస్వరాలని మనము మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక సన్ స్టోన్ బీడ్స్ చైన్ అండి. ఇవిగోండి. యాక్చువల్గా మేడం లాకెట్ వాళ్ళ దగ్గర ఉన్న లాకెట్తో పేరప్ చేసుకుంటాము, లాకెట్కి జస్ట్ రింగ్స్ పెట్టేసి వదిలేయండి అన్నారు. ఈ చైన్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు టోటల్ 3 చైన్స్ ఆర్డర్ ఇచ్చారండి. 3 చైన్స్కి ఇట్లానే రింగ్స్ పెట్టేసి వదిలేయండి, తర్వాత మేము మా దగ్గర ఉన్న లాకెట్స్ కానీ లేదా మాకు నచ్చిన మోడల్స్ కొనుక్కొని పేరప్ చేసుకుంటాము అని చెప్పారనమాట. సో అందుకని చెప్పి 3 చైన్స్కి ఇట్లా రింగ్స్ పెట్టేసి లాకెట్ పెట్టుకోవడానికి వదిలేసాము. ఈ చైన్ సన్ స్టోన్ బీడ్స్ అండి. 3mm సన్ స్టోన్ బీడ్స్, మధ్యలో బీడ్ నట్స్ వచ్చినాయి. 28 ఇంచెస్ లెంత్. యాక్చువల్గా ఈ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ ఇంతకుముందు సేమ్ చైన్స్, ఈ 2 చైన్స్ ఆర్డర్ ఇచ్చారు. లైక్ నేను ఫస్ట్ టైం నా ఛానల్లో ఇట్లా కస్టమర్స్కి చేసిన చైన్స్ అని చెప్పి వీడియో పెట్టాను. ఆ వీడియోలో చూపించాను అనమాట. సేమ్ అవి నచ్చి మళ్ళీ మేడం వాళ్ళ ఫ్రెండ్ అడిగారంట, అందుకని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కోసం మళ్ళీ ఆర్డర్ చేశారు. లాస్ట్ టైం ఈ బీడ్కి మధ్యలో 5 ఇంచెస్ గ్యాప్ వచ్చేటట్టు పెట్టించుకున్నారు. ఈసారి మరి 5 లాంగ్ అయిపోయిందని 3 ఇంచెస్ గ్యాప్ వచ్చేటట్టు పెట్టించుకున్నారు. ఈ చైన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్ అంటే నార్మల్ 2mm సైజ్ కాదు, 0 సైజ్ బ్లాక్ బీడ్స్ అంటారు కదా, అవి చాలా చిన్న బీడ్స్ అండి. చాలా చిన్న బీడ్స్. 3 లైన్స్ ఇచ్చేసాము. అండ్ 3 లైన్స్కి కలిపి ఒక గోల్డ్ బాల్ ఎవ్రీ 3 ఇంచెస్కి. అండ్ ఇక్కడ లాకెట్ వేసుకోవడానికి బ్యాక్ ఏమో నార్మల్ హుక్ 1 ఇంచ్ లెంత్ అడ్జస్ట్మెంట్కి హుక్ ఇచ్చాము. ఈ టోటల్ 28 ఇంచెస్ లెంత్లో చేసాము. అండ్ సేమ్ ఇదే ఆర్డర్లో మనకి ఇంకొక చైన్ వచ్చిందండి. ఇదిగోండి. చైన్ అయితే యాక్చువల్గా ఇట్లా, ఇది చైన్ ఆల్మోస్ట్ 20 ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఈ చైన్. ఇవన్నీ స్వరోస్కి పర్ల్స్ అండి. ఈ చైన్లో యూస్ చేసినవి స్వరోస్కి పర్ల్స్. ఈ రెడ్ బీడ్స్ వచ్చేటప్పటికి డుల్డుల్ బీడ్స్. అండ్ ఇవి గోవర్ధన ముడి అంటారు, లేదా బ్రహ్మముళ్ళు అంటారు కదా, అవి గోవర్ధన ముడి మేకింగ్. అసలు గోవర్ధన ముడితో చైన్ చేస్తే చాలా బాగుంటుంది చూడ్డానికి. మన సైడ్ కన్నా కర్ణాటక సైడ్ అయితే చాలా ఎక్కువ యూస్ చేస్తారు ఈ గోవర్ధన ముళ్ళు. అటు సైడ్ వాళ్ళ ట్రెడిషనల్ జ్యువెలరీలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన సైడ్ కొంచెం తక్కువ. బట్ గోవర్ధన ముడి వేసి చైన్ చేస్తే మాత్రం చాలా బాగుందండి లుక్. ఇప్పటివరకు పర్ల్స్ చైన్స్ చాలా చేశాం కానీ నాకైతే ఇది చాలా నచ్చేసింది అనమాట. టోటల్ కంప్లీట్ లుక్ అయితే చైన్ ఇలా ఉంది, చాలా బాగుంది. ఇవన్నీ ఈ వీక్ చేసిన మేకింగ్స్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఈ చైన్స్ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఎవరికైనా మేకింగ్స్ కావాలన్నా లేదా రా మెటీరియల్ కావాలి అన్నా కానీ మన ఛానల్ లింక్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.